Hello all, so welcome back to our channel. So students, in this video we will discuss the important gunshot questions of the subject business statistics. So చాలా మంది ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ బీబీఏ సెకండ్ సెమిస్టర్ అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో ఈ వీడియోలో బిజినెస్ స్టాటస్కి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో నేను క్వశ్చన్స్ ఏవైతే టిప్స్ అండ్ క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో అవి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతే డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ ఓ గ్రేడ్. పాస్ అవ్వాలి అనుకుంటే ఏవైనా 3 చాప్టర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. షార్ట్ క్వశ్చన్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసే థియరిటికల్ క్వశ్చన్స్ నేర్చుకోనికే ట్రై చేయండి. బికాజ్ అవి నేర్చుకుంటే కంపల్సరీగా మీరు పార్ట్ ఏ అటెంప్ట్ చేస్తారు. ఓకేనా, ఫుల్ మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఏవైతే క్వశ్చన్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఓకేనా, సో సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ప్రాబ్లమెటిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది బేసికలీ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్. సో చాలామంది ఏమంటారనంటే థియరీ క్వశ్చన్స్ ఒకటి నేర్చుకుంటాము పాస్ అయిపోతామా అంటే డెఫినెట్లీ యూ విల్ నాట్ పాస్. సో ఫస్ట్ చాప్టర్ ఒక్కటే థియరీ ఉంది మీ సబ్జెక్ట్లో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆల్ ప్రాబ్లమెటిక్ డేటా టాపిక్స్ మాత్రమే మీకు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ చాప్టర్ ఒకటి థియరీ పక్కన పెట్టి రిమైనింగ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ప్రిపేర్ ప్రాబ్లమెటిక్ only. You need to give preference to your problematic questions only, that too for long. మీరు లాంగ్ ఎప్పుడైతే చదువుకుంటారో షార్ట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్కీవ్నెస్, కటోసిస్, రిగ్రెషన్, కోరిలేషన్, ర్యాంక్ కోరిలేషన్ ఇవన్నీ మీరు ఓన్గా రాయగలుగుతారు ఈవెన్ థియరీ. సో ప్రాబ్లమెటిక్ మీరు నేర్చుకుంటే థియరీ ఆల్రెడీ మీకు వచ్చేసినట్టే. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది షార్ట్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ది లాంగ్ క్వశ్చన్స్. యూనిట్ 1 నుంచి మీకు కంపల్సరీగా థియరీ వస్తుందని చెప్పాను కదా, నేను ఈ యూనిట్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇందులో నుంచి డెఫినెట్గా మీకు 1 క్వశ్చన్ ఆర్ both the questions you will get it in your examination question paper. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే డెఫినెట్లీ there will be a 99.9% question related to the statistics. Define statistics, explain its nature, importance, scope, advantage, disadvantage ఏదైనా అడగవచ్చు. బట్ స్టాటిస్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 2లో థియరీకి వెళ్ళకండి. మీన్, మీడియన్, మోడ్ అని మీకు 3 టాపిక్స్ ఉన్నాయి. మీన్ ఇంకా మీడియన్ నేర్చుకుంటే మీరు సెకండ్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తారు. థర్డ్ యూనిట్ నుంచి స్టాండర్డ్ డీవియేషన్, ఫోర్త్ యూనిట్ నుంచి బౌలీస్ స్కీవ్నెస్ నుంచి ప్రాబ్లమెటిక్ క్వశ్చన్, ఫిఫ్త్ యూనిట్ నుంచి ర్యాంక్ కోరిలేషన్ అయినా నేర్చుకోండి, లేదంటే కార్లో పియర్సన్ స్కీవ్నెస్ అయినా నేర్చుకోండి. 2 టాపిక్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటి నేర్చుకోండి, మీ ఇష్టం. ఓకేనా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్స్లకి ప్రాబ్లమెటికే నేర్చుకోండి. ఒకవేళ మీకు పాస్ అవ్వాలి అనుకుంటే యూనిట్ 1, యూనిట్ 2లోకి మీన్ అండ్ మీడియన్, యూనిట్ 4లోకి బౌలీ స్కీవ్నెస్ అండ్ యూనిట్ 5లోకి కార్లో పియర్సన్ స్కీవ్నెస్ ప్రాబ్లమెటిక్. 3 ప్రాబ్లమెటిక్ టాపిక్స్ ఫస్ట్ యూనిట్ థియరీ నేర్చుకుంటే మీరు డెఫినెట్లీ యూ విల్ పాస్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఎవరికైతే ఓ గ్రేడ్ కావాలి అనుకుంటున్నారో నేను ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ అలాంగ్ విత్ ది ప్రాబ్లమెటిక్ మెథడ్స్ మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఓ గ్రేడ్ అనేది వస్తుంది మీ ఫైనల్ ఎగ్జామినేషన్స్లో. ఓకేనా, ఇంకేమన్నా బీబీఏ సెకండ్ సెమిస్టర్కి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.